Can you see my screen? Yes, sir. Yeah, thank you. So we almost completed Informatica. So except two topics. So one is performance tuning in Informatica, and then event wait, event raise tasks, which we need to discuss. I have a problem with opening Informatica. Okay, let us complete first this, and we'll see how we can explain that. And remaining చాలా సినారియోస్ ఉన్నాయి. లైక్ హాఫ్ రికార్డ్స్ ఒక టార్గెట్లోకి, హాఫ్ రికార్డ్స్ ఇంకో టార్గెట్లోకి ఎలా లోడ్ చేయాలి, with screenshots, with logic explained, everything is there. Okay, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాక్టీస్ అవుతాయి. That will be added advantage to you. Okay, so a lot of practice scenarios are there which you need to practice. Now let me go to performance tuning. So what is performance tuning? సో మనం ఆర్కిలో చెప్పుకున్నట్టు ఎనీథింగ్, ఏ టెక్నాలజీ అయినా చూసుకోండి. ఓకే, సో నాట్ ఓన్లీ ఇన్ఫర్మేటికా, నాట్ ఓన్లీ ఆర్కిల్, ఎనీ టెక్నాలజీ, they want to execute their code in a very minimal way. So and also టైం కన్జ్యూమింగ్గా ఉండకూడదు అనమాట. ఏదైనా మనం రన్ చేసినప్పుడు త్వరగా అవ్వాలి, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఆ కాంప్లెక్స్ లాజిక్ అయి ఉండొచ్చు, లేకుంటే వీ విల్ హ్యావ్ ఎ మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ టు బి లోడెడ్. అలా ఉన్నప్పుడు మ్యాక్సిమం టైం మనం రెడ్యూస్ చేయగలిగితే త్వరగా ఇన్ఫర్మేటికా మ్యాపింగ్ సెషన్ రన్ అవుతుంది. ఓకే, సో ఎనీథింగ్ పర్ఫార్మెన్స్ని ట్యూన్ చేయడం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఒకటి రన్ అవుతూ ఉంది, అది కొద్దిగా లేట్గా మనకి రన్ అవుతుంది. లైక్ సెషన్ ఈజ్ టేకింగ్ మోర్ దెన్ 5 hours 6 hours. నౌ వీ వాంట్ టు రెడ్యూస్ దట్ రన్ టైం. ఆ రన్ టైంని ట్యూన్ చేస్తున్నాం, అంటే తగ్గించడానికి కొన్ని టెక్నిక్స్ ఫాలో అయ్యి చేస్తున్నాం అన్నమాట. అలాంటిదే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. సో దీనికి ఇలానే చేయాలా, ఈ స్టెప్సే ఉన్నాయా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. సో మెయిన్ పాయింట్స్ ఇక్కడ పెట్టి నేను చెప్తున్నాను. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్, సో డిపెండ్స్ ఆన్ సినారియో which they created their mapping, but these are the basic things which we always check for the better performance. Okay, so first thing, ఎప్పుడు పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కమ్స్ ఇంటూ పిక్చర్ అంటే ఆల్రెడీ ప్రొడక్షన్కి మూవ్ అయిన కోడ్, ఓకే, అది డేటా తక్కువ ఉండింది సోర్స్ సిస్టంలో, రోజు 40 minutes 50 minutes రన్ అవుతూ ఉండింది. ఓకే, అండ్ ఆఫ్టర్ 1 year or 2 years ఆ 40 minutes కాకుండా సెషను ఒక 3 to 4 hours రన్ అవుతుంది ఇప్పుడు. అంటే నార్మల్గా రన్ అయ్యే వర్క్లో లైక్ సెషన్ 40 minutes రన్ అయ్యేది ఇప్పుడు 3 to 5 hours అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇంతకుముందు 40 minutes రన్ అవుతుంది, ఇప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈజ్ దేర్ ఎనీ వే దట్ వీ కెన్ రెడ్యూస్ ద రన్ టైం? ఏదైనా ఒక మెథడాలజీ కానీ ఏదన్నా సమ్ టెక్నిక్స్ ఉంటే మనం ఆ రన్ టైంని రెడ్యూస్ చేయగలగాలన్నమాట. అలా రన్ టైంని రెడ్యూస్ చేయగలిగేదాన్ని పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటారు. ఓకే, సో ఇన్ఫర్మేటికా ఆ సీక్వెల్‌లో మనం పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటే ఏం చెప్పాము? We will run it in explain plan. The whole query will run in explain plan. We will get the execution statistics, whether it is a full table scan or index-based scan. Then we will also know the cost. So we need to reduce the cost by creating an indexes. And then we will go with the partitions. Then we will go with the hints. ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. తర్వాత అనలైజ్ చేయడం టేబుల్ని, దాన్ని పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఆఫ్ ఆర్కిల్. ఇప్పుడు ఇన్ఫర్మేటికా మ్యాపింగ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఏంటనే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మినిమల్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, సో టు డిజైన్ మినిమల్ ట్రాన్స్ఫర్మేషన్, సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ సోర్స్ క్వాలిఫైయర్ క్వైరీ సోర్స్, మీకు ఆల్రెడీ ఒక సోర్స్ అనేది ఆర్కిలో లేకుంటే ఒక డేటాబేస్ అనుకోండి. తర్వాత మీరు రీడ్ చేసిన డేటా మనకి సార్టింగ్ చేయాలనుకోండి. ఓకే, రీడ్ చేసిన డేటా సార్టింగ్ చేయాలనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్,
ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ సార్టెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీరు సోర్స్ క్వాలిఫైయర్ యూజ్ చేసిన తర్వాత సార్టెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ యూజ్ చేసి డేటాను సార్ట్ చేసే బదులు మీరు సోర్స్ క్వాలిఫైయర్‌లోనే సార్టెడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. లైక్ ఆర్డర్ బై క్లాస్ రాసుకోవచ్చు. ఓకే. సో, యాస్ పాసిబుల్ ఎక్కడ పాసిబిలిటీ ఉన్నా మనం సీక్వెల్ క్వెరీ రాయడానికి ట్రై చేయాలి. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. Very, very, very important. If it is RDBMS, if we are dealing with the databases as a source systems, better we can write a query, join aina, sorting aina, whatever it is, better we write a source qualifier query instead of Informatica joining the data. Better we join in a database itself. Okay, manam join query raskovachu database. Adi first step. Second step, okay, let me టేక్ వన్ నోట్‌ప్యాడ్. ఓకే. సో, ఇది డిస్క్రిప్టివే. ఇది నేను చూపించేదానికి ఏం లేదు. ఓకే. సో, ఐ విల్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. సో, ఫస్ట్ స్టెప్ 1. రైట్ ఏ SQL query for sorting and for joining. పాసిబిలిటీ ఉంటే, ఇఫ్ పాసిబుల్. ఓకే. సో, పాసిబిలిటీ ఉన్నప్పుడే. పాసిబుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ సార్టెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్. సార్టెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎందుకు? డేటాను సార్ట్ చేయడానికి. ఆర్ జాయినర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫర్ జాయినింగ్. ఓకే. సో, ఇది ఫస్ట్ క్వెరీ రాయడానికి ట్రై చేయాలి మనం. ఒకవేళ ఫ్లాట్ ఫైల్ అయితే మనం ఏం చేయలేం. ఓకే. సో, ఈ ఫ్లాట్ ఫైల్ వి కాంట్ రైట్ ఎనీ క్వెరీ కదా! సో, ఫ్లాట్ ఫైల్ కాబట్టి మనం ఏం చేయలేం. ఒకవేళ అది మనకి డేటాబేస్ అయితే మనం క్వెరీ రాయడానికి ట్రై చేయాలి. అది ఫస్ట్ పాయింట్. సో, వెనెవర్ దేర్ ఈస్ పాసిబిలిటీ మీరు క్వెరీ రాయగలిగే పాసిబిలిటీ ఉంటే 100% గో విత్ ద క్వెరీ. ఓకే. అప్పుడు మనకు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. సెకండ్ పాయింట్ అన్నెసెసరీ పోర్ట్స్‌ని బ్రింగ్ చేయకూడదు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్‌లో నుంచి మీకు ఓన్లీ 4 కాలమ్స్ కావాలి. ఓకే. ఓన్లీ 4 కాలమ్స్. సో, యూ నీడ్ ఓన్లీ 4 కాలమ్స్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. Don't try to bring in all the columns. So, source, then source qualifier కదా! సో, ఈ సోర్స్ క్వాలిఫైయర్, సోర్స్ తర్వాత ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్, తర్వాత టార్గెట్ ఉందనుకోండి. ఓకే. ఈ ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో కొంతమంది ఏం చేస్తారంటే డిలీట్ చేస్తారు. ఇక్కడేమో 10 పోర్ట్స్ ఉంటాయి. 10 కాలమ్స్‌ని తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ 10 కాలమ్స్‌ని తీసుకొచ్చుకుంటారు. ఇక్కడ 10 కాలమ్స్‌ని 6 కాలమ్స్ డిలీట్ చేసి ఓన్లీ 4 కాలమ్స్ టార్గెట్‌కి ఇస్తూ ఉంటారు. దిస్ ఈస్ వెరీ, వెరీ బ్యాడ్. ఓకే. మీకు ఒకవేళ ఈ పర్టిక్యులర్ 6 ఫీల్డ్స్‌తో మీకు పని లేదు అని అనుకుంటే, యూ ఎలిమినేట్ ఇట్ ఫ్రమ్ సోర్స్ క్వాలిఫైయర్ లెవెల్ ఇట్‌సెల్ఫ్. ఓకే. యూ ఎలిమినేట్ ఇట్ ఫ్రమ్ సోర్స్ క్వాలిఫైయర్ స్టార్టింగ్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అన్‌వాంటెడ్ కాలమ్స్ అక్కడి నుంచే మనం డిలీట్ చేసుకుంటా రావాలి. ఇంతవరకు మీకు 6 కాలమ్స్ అవసరం లేదన్నప్పుడు 6 కాలమ్స్ డేటా ఎక్స్‌ప్రెషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ వరకు తేవడానికి ఒకవేళ ఒక మిలియన్ రికార్డ్స్ ఉంటే అది కూడా టైమ్ అన్నమాట మనకి. సో, మీకు అవసరం లేని కాలమ్స్ ఎ ఎక్కడ పాసిబిలిటీ ఉంటే ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎలిమినేటింగ్ థట్ ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ డిలీట్ చేయడానికే ట్రై చేయండి. సపోజ్ లుకప్ తీసుకుంటున్నాను. ఓకే. ఒక లుకప్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మీరు లుక్ చేస్తున్నారు. సో, డిపార్ట్‌మెంట్ నంబర్ అనేది కండిషన్ తీసుకుంటున్నారు. డీనేమ్ అనేది బయటికి తీసుకొచ్చుకుంటున్నారు. బట్ లుకప్ టేబుల్‌లో ఇంకా ఏముంది? డీనేమ్ తర్వాత మేనేజర్ ఐడీ తర్వాత మేనేజర్ నేమ్ గూడా ఉంది. మేనేజర్ నేమ్ గూడా ఉంది. ఈ 2 డిలీట్ చేసేయండి లుకప్‌లో. లుకప్ పోర్ట్స్ నుంచి డిలీట్ చేసేయండి. అవసరం లేదు కదా! అవసరం లేని ఫీల్డ్స్ మనకి అక్కర్లేనప్పుడు మనం డిలీట్ చేయొచ్చు. సో, యూ డోంట్ వాంట్ టు టేక్ థట్ ఫార్వర్డ్. టార్గెట్‌కి రీచ్ అయ్యేటప్పుడు ఎలిమినేట్ చేయటం అది మంచి పద్ధతి కాదన్నమాట. సో, మీకు ఎప్పుడైతే అవసరం లేదో యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్
మీరు ఆ అన్వాంటెడ్ కాలమ్స్ని రిమూవ్ చేయటం అనేది బెస్ట్ ప్రాక్టీస్. దానివల్ల పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? మీకు ఇక్కడ 10 కాలమ్స్ డేటా వస్తుంది. ఇక్కడ 4 కాలమ్స్ డేటానే కావాలి. సో ఈ 10 కాలమ్స్ డేటా ఇంతవరకు తేవడం అనేది కూడా టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. వీ కెన్ ఎలిమినేట్ ద టైమ్ ప్రాసెసింగ్ అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇఫ్ సోర్స్ రీడింగ్ వెరీ లెస్ రికార్డ్స్ లైక్ త్రూపుట్ 5, 10, 100. సో త్రూపుట్ అంటే ఏంటంటే సపోజ్ సోర్స్‌లో పర్ సెకండ్‌కి 100 రికార్డ్స్ రీడ్ చేస్తుందనుకోండి. 100 రికార్డ్స్ పర్ సెకండ్. ఓకే. బట్ టార్గెట్‌కి లోడ్ చేయటం అనేది 5 రికార్డ్స్ పర్ సెకండ్ చేస్తుందనుకోండి. బాటిల్ నెక్ ఉన్నట్టు. అంటే 100 రికార్డ్స్‌ని రీడ్ చేస్తున్నప్పుడు దాదాపు ఇందులో సగమైన ఒక 60, 70 రికార్డ్స్ అన్నా మనకి టార్గెట్‌లో మూవ్ చేసేంత కేపబిలిటీ ఇన్ఫర్మాటికాకి ఉండుండాలి. అలా లేదు అంటే దేర్ ఈస్ సమ్ ఇష్యూ. వైల్ లోడింగ్ ద టార్గెట్ దేర్ ఈస్ సమ్ ఇష్యూ అన్నమాట. సో బాటిల్ నెక్, ఇది బాటిల్ నెక్ అన్నమాట. సో సోర్స్ అది రైటింగ్‌లో బాటిల్ నెక్. ఒకవేళ సోర్సే రీడ్ చేయలేకపోతుంది. ఓకే. సోర్సే రీడ్ చేయలేకపోతుందనుకో, అప్పుడు సోర్స్‌లో బాటిల్ నెక్. ఆ బాటిల్ నెక్స్ ఎలా కనుక్కుంటామంటే బిజీ పర్సెంటేజ్ అనేది మనకొకటుంటుంది. ఆ బిజీ పర్సెంటేజ్ ద్వారా కనుక్కుంటాం. సో ఇది నా మ్యాపింగ్ రావట్లేదు. ఇన్ఫర్మేటిక్‌గా రావట్లేదు. నేను జస్ట్ మీకు చూపిద్దామని ఒక స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకున్నాను. సో యాహ్! సో ఇఫ్ యూ సీ హియర్. సో ఇలా ఉంటుందన్నమాట రన్ ఇన్ఫర్మేషన్. ఓకే. రీడర్ థ్రెడ్ దాని యొక్క బిజీ పర్సెంటేజ్. రైటర్ థ్రెడ్ దాని యొక్క బిజీ పర్సెంటేజ్. ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ దాని యొక్క బిజీ పర్సెంటేజ్. సో ఇలా మనకి బిజీ పర్సెంటేజ్ అని ఒకటుంటుంది. ఓకే. సో ఐ విల్ జూమ్ ఇట్. ఇలా. సో రీడర్, ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్, రైటర్ థ్రెడ్. సో బిజీ పర్సెంటేజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి. రన్ టైమ్ వచ్చి 75 సెకండ్స్. ఓకే. ఐడియల్‌గా ఉండేది మాత్రం 0.3 సెకండ్స్. బిజీ పర్సెంటేజ్ 99. ఓకే. సో ఇక్కడ చూస్తే రన్ టైమ్ 1 మినిట్ 33 సెకండ్స్. ఐడియల్ టైమ్ వచ్చి 0. అంటే బిజీ పర్సెంటేజ్ 100% బిజీగా ఉందన్నమాట. ఓకే. సో ట్రాన్స్ఫర్మేషన్ స్పెసిఫిక్ స్టాటిస్టిక్స్ ఫర్ థ్రెడ్ ఆర్ నాట్ అక్యురేట్ ఎనఫ్. తర్వాత రీడర్ థ్రెడ్. ఇది పార్టిషన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రీడర్ థ్రెడ్ చూపిస్తుంది. అండ్ విల్ సీ ద రైటర్. రైటర్ క్రియేటెడ్ పార్టిషన్ హస్ కంప్లీటెడ్. రన్ టైమ్ వచ్చి 68 సెకండ్స్. 68.50 మినిట్స్ ఇది. ఐడియల్ టైమ్ వచ్చేసి 66.72. బిజీ పర్సెంటేజ్ వచ్చి 2. ఏదైనా సరే బిజీ పర్సెంటేజ్ లెస్‌గా ఉంటే, ఓకే. సో బిజీ పర్సెంటేజ్ లెస్‌గా ఉంటే అది పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిందని అర్థం. ఓకే. బిజీ పర్సెంటేజ్ హైయెస్ట్‌గా ఉంటే అది పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వలేదని అర్థం. బిజీ పర్సెంటేజ్ లెస్‌గా ఉంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చిందని అర్థం. ఓకే. సో ఇప్పుడు చూడండి, టోటల్ రన్ టైమ్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ ఈస్ 506 సెకండ్స్ అనుకోండి. సపోజ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ అంటే ఏంటి? ఫస్ట్ రీడర్ థ్రెడ్, ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ అంటే ఏంటి? రీడర్ థ్రెడ్ అంటే మనకి సోర్స్‌ని రీడ్ చేసే ఒక కాంపోనెంట్ అన్నమాట. సో మన ఇంటిగ్రేషన్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు రీడర్ థ్రెడ్‌ని ఆటోమేటిక్‌గా స్టార్ట్ చేస్తుందన్నమాట. ఆ రీడర్ థ్రెడ్ యొక్క యూజ్ ఏంటి? సోర్స్‌లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి యూజ్ చేస్తది. ఓకే. సో ఆ రీడర్ థ్రెడ్ అది. ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ అంటే ఏంటి? మన ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఏదైతే రాస్తామో అది ప్రాసెస్ చేసే ప్రాసెస్‌ని అంతా ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ చూసుకుంటుంది. తర్వాత రైటర్ థ్రెడ్ ఏంటి అంటే, నువ్వు ట్రాన్స్‌ఫార్మ్ చేసావు బాగుంది. బట్ వీ హావ్ టు లోడ్ ఇంటూ టార్గెట్ టేబుల్. సో థాట్ లోడింగ్ ప్రాసెస్ విల్ టేకెన్ కేర్ బై రైటర్ థ్రెడ్. ఓకే. సో ఇది రీడర్, రైటర్, ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, సపోజ్ ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ 506 సెకండ్స్ రన్ అవుతుందనుకోండి. ఓకే. 506 సెకండ్స్ రన్ అవుతుంది. బిజీ పర్సెంటేజ్ వచ్చి 99.7%. ఓకే. దిస్ మీన్స్ అదెప్పుడు ఐడియల్‌గా లేదన్నమాట. ఆల్‌మోస్ట్ 506 సెకండ్స్ అది రన్ అవుతానే ఉంది.
So the reader and writer busy percentage was significantly small, about 9.6 and 24 in this session. Okay. So ఇప్పుడు రీడర్ రైటర్ చూద్దాం. సో టోటల్ రీడర్, ట్రాన్స్ఫర్మేషన్, రైటర్ థ్రెడ్. సో రీడర్ వచ్చేసి డేటాను రీడ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం రాసిన ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తుంది. రైటర్ థ్రెడ్ అనేది టార్గెట్లో లోడ్ చేయడానికి యూజ్ చేసే ఒక థ్రెడ్ అనమాట. అది ఇంటగ్రేషన్ సర్వీస్ అనేది మనకి ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ 506 సెకండ్స్, టోటల్ రన్ టైం 506 సెకండ్స్ ఉంటే దీని యొక్క బిజీ పర్సెంటేజ్ 97.7 ఉందంట. ఓకే. అది సెషన్ లాగ్లో కనపడుతుంది 96.7. సో రైటర్ వచ్చి 24 అంట అండ్ రీడర్ ఇస్ 9%. బిజీ పర్సెంటేజ్ లేవు నేను చెప్తున్నాను. సో ఇది 96.7% బిజీగా ఉంది. రీడర్ ఓన్లీ 9% బిజీగా ఉంది. అంటే రీడర్ పని త్వరగా అయిపోయింది. అది త్వరగా రీడ్ చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్కి ఇచ్చేసింది అనమాట. సో రైటర్ థ్రెడ్ 24% బిజీగా ఉందన్నమాట దాని హోల్ ప్రాసెస్లో. సో ఇక్కడ బాటిల్ నెక్ ఎక్కడ అంటే ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ అనమాట. సో హైయెస్ట్ బిజీ పర్సెంటేజ్ ఈజ్ ఆల్వేస్ having an issue. Okay. So the transformation thread is a bottleneck in the mapping. So ఎక్కడైతే బిజీ పర్సెంటేజ్ హైయెస్ట్ ఉంటుందో అక్కడ బాటిల్నెక్ ఉంటుంది. ఓకే. దట్ యూ నీడ్ టు క్లారిఫై, లైక్ దట్ వీ నీడ్ టు డూ ద ట్యూనింగ్. సో థ్రెడ్ విత్ ద హైయెస్ట్ బిజీ పర్సెంటేజ్ ఇస్ ద బాటిల్నెక్. అంటే దీనికి ఉన్న ఈ సెకండ్స్లో 96.7 సెకండ్స్ అది బిజీగానే ఉంది. రీడర్ థ్రెడ్ ఏంటి ఓన్లీ 9% మాత్రమే బిజీగా ఉంది, మిగతా టైం అంతా ఐడియల్గా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే రీడర్ థ్రెడ్ డేటా త్వరగా రీడ్ చేసింది అని అర్థం. రైటర్ థ్రెడ్ కూడా 24% ఈజ్ అ బిజీ పర్సెంటేజ్. సో 24 ఈజ్ అ బిజీ పర్సెంటేజ్ విచ్ మీన్స్ ఇట్స్ లైక్లీ లెస్. ఓకే. సో రైటర్ థ్రెడ్ కూడా డేటాని త్వరగానే రైట్ చేసేసింది టార్గెట్లోకి. ఆ బిజీ పర్సెంటేజ్ వచ్చి 24 అనమాట. 24% ఆఫ్ రైటర్ థ్రెడ్ ఒకవేళ 100 సెకండ్స్ రన్ అవుతే ఓన్లీ 24 సెకండ్స్ మాత్రమే అది పనిచేసింది. మిగతా 66 సెకండ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 76 సెకండ్స్ అది ఏం చేసిందంటే ఐడియల్గా ఉంది. అంటే దాని పని ముందుగానే అయిపోగొట్టుకుంది అనమాట. సో విచ్ మీన్స్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. సో బిజీ పర్సెంటేజ్ ఏ దానికైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఇష్యూ ఉన్నట్టు. ఓకే. సో అప్పుడు మనం ఓకే ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ ఇంతసేపు రన్ అయింది కాబట్టి మనం రాసిన ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఎక్కువ రన్ అవుతుంది. సో ఎక్కడో మనం రాసిన ట్రాన్స్ఫర్మేషన్స్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అని మనం అజ్యూమ్ చేసుకొని ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేస్తాము, ఎక్కడ పాసిబిలిటీ ఉందని చెక్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్మేషన్ని ట్యూన్ చేయటం ఎలా? సో ఫస్ట్ మీకు ప్రతి ఒక్కటి నేను చెప్పాను ఆల్రెడీ. సో ఐ విల్ రిపీట్ ఇట్. ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ జాయినర్ అండి. జాయినర్లో నేనేం చెప్పాను? ఫస్ట్ పాయింట్ సార్టెడ్ ఇన్పుట్. Sorted input option is used for a better performance, but you should send the data in a sorted fashion before sending the data to the joiner. Second, master and detail అని రెండు ఉన్నాయి మనకి. సో మాస్టర్ పోర్ట్స్ ఎప్పుడైనా మాస్టర్ పోర్ట్ లెస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉండాలి. లెస్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉండాలి మాస్టర్ పోర్ట్లో, ఎందుకంటే ఇదే క్యాష్గా ఫామ్ అవుతుంది కాబట్టి. ఇలా జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే ఈ రెండు మనం చెక్ చేసుకోగలిగితే మనం జాయినర్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సపోజ్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందనుకోండి. ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏదైనా అన్వాంటెడ్ పోర్ట్స్ ఏదైనా ఉంటే డిలీట్ చేయాలి. ఓకే. అన్వాంటెడ్ పోర్ట్స్ ఏదైనా ఉంటే డిలీట్ చేయడం బెటర్. తర్వాత మీరు అవుట్పుట్ పోర్ట్స్. ఓకే. ఇప్పుడు మనం ఒక పోర్ట్ ఉంది, నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే. సో ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక అవుట్పుట్ పోర్ట్ క్రియేట్ చేసి కంకాటినేట్ చేస్తాం. సో ఫస్ట్ నేమ్ కంకాటినేట్ లాస్ట్ నేమ్ అని చెప్పి అవుట్పుట్ ఇది పంపిస్తాం.
సో ఇప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌కి అవుట్‌పుట్ తీసేస్తే బెటర్. ఇది అవుట్‌పుట్ పోర్ట్ కాదు కదా! ఇది జస్ట్ ఇన్‌పుట్ పోర్ట్స్ అన్నమాట. సో వీటికి అవుట్‌పుట్ పోర్ట్స్‌ని డిలీట్ చేయడం బెటర్. ఓకే. జస్ట్ టిక్ మార్క్ ఇన్‌పుట్ ఒకటి పెట్టుకోవడం బెటర్. సో దట్ విల్ ఆల్సో విల్ నాట్ టేక్ ద డేటా ఫార్వర్డ్ అన్నమాట. సో ఇలా ఎక్స్‌ప్రెషన్‌లో ఇలా చిన్న చిన్నవి ఫాలో అవ్వడం బెటర్. ఎక్స్‌ప్రెషన్‌లో పెద్దగా ట్యూన్ చేసేది ఏముండదు. బట్ అగ్రిగేటర్ ఓకే. సో అగ్రిగేటర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఎలా చేయాలి అంటే ఇది సేమ్ సార్టెడ్ ఇన్‌పుట్. సార్టెడ్ ఇన్‌పుట్. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద పెర్ఫార్మన్స్. నెక్స్ట్ లుకప్. ఇలా లుకప్‌లో సపోజ్ సోర్స్‌లో ఓకే. ఇన్ సోర్స్ యూ హావ్ 100-2000 రికార్డ్స్ అలా వస్తున్నాయనుకోండి. లుకప్ చేయటానికి. సో లుకప్ టేబుల్‌లో 2,000,000 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 2,000,000 రికార్డ్స్‌ని క్యాష్ చేసి సోర్స్ నుంచి వచ్చే 100 నుంచి 2,000 రికార్డులు మాత్రమే ఉంటాయి ప్రతిసారి. ఈ 100, 2000 రికార్డ్స్ కోసం లుకప్‌లో ఉన్న 2,000,000 రికార్డ్స్‌ని మనం క్యాష్ చేస్తున్నాం. విచ్ ఈస్ వెరీ, వెరీ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. అంటే దాని అర్థం ఏంటి? మీరు 100 రికార్డులు లుకప్‌లో వెతకడానికి 20,00,000 రికార్డులు క్యాష్ ఫార్మ్ చేస్తున్నారు. విచ్ ఈస్ ఎ వెరీ, వెరీ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో మనకి లుకప్‌లో ప్రాపర్టీస్‌కెళ్తే యూ కెన్ అన్‌చెక్ క్యాష్. ట్రై చేస్తాను ఇంకోసారి లుకప్ ఓపెన్ చేయడానికి. డిజైనర్. సర్వీసెస్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతాయి. ఓకే. లెట్ ఇట్ ఓపెన్. ఓకే. సో 100 నుంచి 2,000 రికార్డుల కోసం మనం ఏం చేస్తున్నాం? 2 అంటే 20,00,000 రికార్డులు మనము క్యాష్ చేస్తున్నాం అన్నమాట. దానివల్ల యూజ్ లేదు. అప్పుడు మనం అన్‌క్యాష్ లుకప్ యూజ్ చేయాలి. అన్‌క్యాష్ లుకప్ అంటే ఏం లేదు. క్యాష్ అని ఉంటుంది. అది అన్‌చెక్ చేస్తే అది అన్‌క్యాష్ లుకప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 200 ఇప్పుడు సపోజ్ 200 రికార్డ్స్ అనుకోండి ఇక్కడ. సోర్స్ నుంచి వచ్చేది 200 రికార్డ్స్ అనుకోండి. సో 200 టైమ్స్ డేటాబేస్‌లోకి ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. మనం ఇచ్చిన కండిషన్. లుకప్ క్యాష్‌లో లుక్ చేయకుండా ప్రతి ఒక్క రికార్డ్ కోసం డేటాబేస్‌లో లుకప్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ కండిషన్స్ సాటిస్ఫై అయిన రికార్డ్ డేటాబేస్ నుంచి ఫెచ్ చేసుకుంటుందన్నమాట. లుకప్ లుకప్ క్యాష్‌లో నుంచి కాకుండా డేటాబేస్ నుంచి చెక్ చేసుకుంటాం. సో దట్ ఈస్ అన్‌క్యాషీ లుకప్. సో అది ఎలా ఉంటదనేది చూద్దాం. స్టార్టింగ్. ఐ విల్ స్టార్ట్ ఇట్ అగైన్. Okay. So that is uncached lookup. Uncached lookup is used when there is less number of source records that is coming, and in your lookup you have more number of records. Better you go with uncached lookup. Uncached అంటే అప్పుడు ఈ 20,000,000 రికార్డ్స్ క్యాష్ ఇంక చేయదు. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ 200లో ఫస్ట్ రికార్డ్ వస్తది. ఫస్ట్ రికార్డ్ వచ్చి లుకప్ ఏదైతే టేబుల్ మనం పెట్టుకున్నామో ఆ టేబుల్‌కెళ్తది. ఆ టేబుల్‌కెళ్ళి జాయిన్ కండిషన్ ఆటోమేటిక్‌గా రన్ టైమ్‌లో డేటాబేస్‌లో ఎగ్జిక్యూట్ అవుతదన్నమాట. ప్రతి ఒక్క రికార్డ్ అంటే 200 టైమ్స్ డేటాబేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతది. లుకప్‌లో ఉన్న క్వెరీ 200 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతది. అలా ఎగ్జిక్యూట్ చేయటం బెటరే కదా! సో 20 లాక్స్ డేటాని క్యాష్ చేసి లుకప్ చేయడం కంటే 200 సార్లు డేటాబేస్‌లో క్వెరీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది వెరీ సింపుల్ థింగ్. ఓకే. సో దట్స్ వై దే గో విత్ ద అన్‌కాష్డ్ లుకప్ ఇఫ్ యూ హావ్ ఎ సినారియో లైక్ థిస్. అండ్ ఆల్సో ఇన్ లుకప్ బై డిఫాల్ట్ ఆర్డర్ బై క్లాస్ విల్ కమ్. మనం ఇంతకు ముందు చెప్పాము. ఆర్డర్ బై క్లాస్ బై డిఫాల్ట్ మనం క్వెరీ రాయకుంటే బై డిఫాల్ట్ వచ్చేస్తది. దాన్ని ఎలిమినేట్ చేయాలంటే ఇలా మనం 2 డాష్ పెడితే అది కామెంట్ అవుతుంది. ఆర్డర్ బై క్లాస్ అనేది అవ్వదన్నమాట. ఓకే.
So that we already explained when we learned about lookup. You also try this one. సో డిఫాల్ట్గా ఆర్డర్ బై క్లాస్ లుకప్లో ఉన్న క్వైరీ పెట్టుకుంటుంది, దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, సో అది లుకప్లో మనం చేయగలిగే చిన్న చిన్న పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనమాట. అండ్ ఇంకా ఏ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి? సో వీ హ్యావ్ filter is nothing. We don't have anything to do with filter. So based on a condition, it will just filter the filter. So ఇలా మనకి చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా ఉంటే ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో సపోజ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్లో ఇష్యూ అనుకుందాం, అందుకు ఇదంతా చెప్పాను. సపోజ్ రీడర్ థ్రెడ్లో ఇష్యూ అయితే, సపోజ్ రీడర్ థ్రెడ్ బిజీ పర్సెంటేజ్ 99 అనుకోండి, దీనిది జస్ట్ 9 అనుకోండి. సో రీడింగ్లో ప్రాబ్లం అంటే డేటా రీడ్ చేయటంలో ప్రాబ్లం ఉంది, అది ఎక్కువ టైం తీసుకుంటుంది రీడ్ చేయడానికి. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ చెక్ రీడర్ థ్రెడ్లో రీడర్ థ్రెడ్లో మనకి ఇష్యూ ఉంది అంటే ఫస్ట్ చెక్ ఈస్ టు చెక్ యువర్ సోర్స్ క్వాలిఫైర్ క్వైరీ. సో సోర్స్ క్వాలిఫైర్ క్వైరీలో ఏదైనా ఇష్యూ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇట్స్ కనెక్టెడ్. యా, సో ఇఫ్ యూ సీ దిస్, నేను చెప్పుకున్నట్టు ఇక్కడ మనకి ఓన్లీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలి అండ్ నేమ్ నంబర్ అడ్రస్ కావాలి, ఓన్లీ 3 కావాలి. మనం చూసారా, ఈ అవసరం లేకున్నా కూడా ఇవన్నీ మనం తెచ్చుకున్నాము. సో యూ కెన్ జస్ట్ ఎలిమినేట్ దోస్. ఓకే, సో ఇవన్నీ ఎలిమినేట్ చేస్తే బెటర్ అనమాట, క్వైరీ ఫాస్ట్గా రన్ అవుతుంది. సో దట్స్ వన్ థింగ్. అండ్ నాకైతే చెప్తున్నారు, యా సోర్స్ క్వాలిఫైర్లో ఇష్యూ ఉందనుకోండి, ఫస్ట్ చెక్ ఈస్ యూ హ్యావ్ సోర్స్లో ఇష్యూ ఉంటే ఫస్ట్ మనం ఎస్క్యూఎల్ క్వైరీ ఏదైనా ఉందా లేదా చెక్ చేస్తాం. 100% సోర్స్లో ఇష్యూ ఉందంటే ఎస్క్యూఎల్ క్వైరీ ఉండింటుంది, 99% ఉండింటుంది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్లాట్ ఫైల్ దెన్ దట్స్ అ డిఫరెంట్ సినారియో. ఒకవేళ డీబీ అయితే సోర్స్ క్వాలిఫైర్లో ఇష్యూ, సోర్స్లో ఇష్యూ అంటే డీబీలో ఖచ్చితంగా మోస్ట్లీ మనకి డేటా ఉండింటుంది. I already started recording. సో సోర్స్ లెవెల్లో మనకి వీ వుడ్ హ్యావ్ కాన్ఫిగర్డ్ సమ్ క్వైరీ. సో ఆ క్వైరీ తీసుకొని మళ్ళీ నేను ఆర్కిల్ చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ ప్లాన్ చేసి మళ్ళీ మనం అదంతా క్వైరీ టైం అనేది రెడ్యూస్ చేసుకోవాలి. అది ఆర్కిల్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ చెప్పాం కదా, ఇంకా అదే అప్లికబుల్ అవుతుంది. సోర్స్లో ఇష్యూ ఉంటే అదే చేయాలి. సోర్స్లో ఇష్యూ ఉందని ఎలా తెలుస్తుంది, రీడర్ థ్రెడ్ బిజీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ బిజీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్లో ఇష్యూ ఉన్నది, రైటర్ థ్రెడ్లో ఇష్యూ అంటే రైటర్ థ్రెడ్లో ఇష్యూ ఉంది. సపోజ్ ఇప్పుడు రీడర్ థ్రెడ్లో ఇష్యూ అంటే సోర్స్ లెవెల్లో క్వైరీ ఉందేమో చూసుకొని దాని ప్రకారం we have to tune the query based on the database. If it is Oracle, then do explain plan and get the execution statistics, create indexes or partitions or hints, whatever it is, we explained it. That performance tuning will come into picture. Suppose what is the problem with writer thread? So ఇదంతా బానే ఉన్నాయి, రైటర్ థ్రెడ్లో ప్రాబ్లం ఉంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ రైటర్ థ్రెడ్ 95 96 ఉంది. సో రైటర్ థ్రెడ్లో ఇష్యూ ఉన్నట్టు, బిజీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే రైటర్ థ్రెడ్లో ఇష్యూ ఉన్నట్టు. ఫస్ట్ థింగ్ ఇస్ we have to check load type. ఓకే, అది నార్మల్ మోడా, నార్మలా లేకుంటే బల్కా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ ఇట్ విల్ ఆల్వేస్ టేక్ సమ్ టైమ్. సో నార్మల్ ఎప్పుడు పెట్టాలి మనం, డేటాబేస్లో టార్గెట్ లెవెల్లో ఏదన్నా కీస్ ఉంటే
కీస్ ఉంటే అప్పుడు మనం నార్మల్కి వెళ్ళాలి. సో బల్క్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, బల్క్ వోంట్ వర్క్. సో కీస్ ఉన్నప్పుడు నార్మల్కి వెళ్తాము, కీస్ లేనప్పుడు బల్క్కి వెళ్తాం. లేదు నాకు కీస్ ఉన్నాయి, ఇండెక్సెస్ ఆర్ కీస్ ఉన్నాయి నాకు టార్గెట్లో, బట్ స్టిల్ ఐ వాంట్ టు రన్ యాజ్ ఎ బల్క్ మోడ్. హౌ యూ వుడ్ డూ ఇట్? మై సినారియో ఈస్, I have a keys in my target. I still want to load data in a bulk mode. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతారండి. ఓకే, సో నాకు రైడర్ థ్రెడ్లో ఇష్యూ ఉంది, మీరు ఏం చేస్తారు అని. సో ఫస్ట్ థింగ్ ఈస్ నార్మల్ బల్క్ మోడ్ చెప్పాలి వాళ్ళకి. నార్మల్ లోడ్ ఉంటుంది, బల్క్ మోడ్ ఉంటుంది. ఆల్వేస్ బెటర్ గో విత్ బల్క్ మోడ్ విచ్ విల్ గివ్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో చెప్పినప్పుడు నాకు ఇండెక్సెస్ ఉన్నాయి, నేను ఎలా బల్క్ మోడ్కి వెళ్తాను అని అడుగుతారు. సో నౌ యూ హ్యావ్ టు టెల్ ప్రీ సీక్వెల్లో, ఓకే, ప్రీ సీక్వెల్లో డ్రాప్ ది ఇండెక్సెస్. ఓకే, ఇండెక్స్ని డ్రాప్ చేయండి ప్రీ సీక్వెల్లో, క్వైరీ రాయండి డ్రాప్ చేయడానికి. తర్వాత బల్క్ మోడ్ యూజ్ చేసి డేటాను లోడ్ చేద్దాం. అండ్ పోస్ట్ సీక్వెల్లో recreate the indexes. Okay, so this is the process. So if you go to session, సో ఇక్కడ చూడండి టార్గెట్లో ఇది లో టైప్ బల్క్ ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే ప్రీ సెషన్, ఇక్కడ ప్రీ సీక్వెల్ ఉంది కదా, ఇక్కడ ఇండెక్స్ని డ్రాప్ చేసుకునే క్వైరీ రాయండి. తర్వాత పోస్ట్ సీక్వెల్ ఉంటుంది, ఇక్కడ రీక్రియేట్ చేసుకునే క్వైరీ రాయండి. క్రియేట్ ఇండెక్స్, ఇండెక్స్ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇండెక్సెస్ని ఇక్కడ రీక్రియేట్ చేయండి. సో ఇలా చేస్తారనమాట రియల్ టైంలో. సో డ్రాప్ ద ఇండెక్సెస్, do the bulk mode for the load type, then in post SQL you recreate the indexes. మనం ఏదైతే డ్రాప్ చేసామో అదే ఇండెక్సెస్ మళ్ళీ రీక్రియేట్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి నార్మల్ లోడ్ అవసరం లేదు, బల్క్ మోడ్లో చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రాప్ ద ఇండెక్సెస్ సో దట్ యువర్ ఇండెక్సెస్ విల్ గెట్ డ్రాప్డ్. మీ కీస్ ఇంకేం ఉండవు, ఏం లేనప్పుడు బల్క్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. యూ యూజ్ అ బల్క్ మోడ్, load the data in a very fast manner, then in PostSQL you recreate the indexes. So that is one of the best methods which they follow to increase the performance if we have more number of records to process into the target table. Second scenario, నాకు ఫ్లాట్ ఫైల్ ఉంది డేటా. సో డేటా వచ్చి ఫ్లాట్ ఫైల్ అండ్ ఐ వాంట్ టు రీడ్ దిస్ ఫ్లాట్ ఫైల్ డేటా ఇన్ ఏ ప్యారలల్ వే. సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మనకి ఇన్ఫర్మేటికా సెషన్స్లో పార్టిషన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో మనం తీసుకున్న ఈ ట్రయల్ వర్షన్కి పార్టిషన్స్ అనేది చూపియదు. ఓకే, సో ఇఫ్ యూ ఓపెన్ హియర్, ఇక్కడ ఉంటుంది కదా ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంది కదా, ఈ రైట్ సైడ్లో నేను ఏదైతే మార్క్ పెట్టానో ఇక్కడ పార్టిషన్స్ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ దిస్ ఇస్ అ ట్రయల్ వర్షన్. ఐ విల్ షేర్ వన్ వీడియో రిగార్డింగ్ అ పార్టిషన్స్, యూ కెన్ సీ ఇట్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో ఈ పార్టిషన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో బై డిఫాల్ట్, ఓకే, సో బై డిఫాల్ట్ సెషన్కి వన్ రీడర్ థ్రెడ్, వన్ ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్, అండ్ వన్ రైటర్ థ్రెడ్ ఉంటుంది. ఓకే, సో ఇది బై డిఫాల్ట్ అనమాట, దీన్ని పాస్ త్రూ పార్టిషన్స్ అంటాం. ఓకే, బై డిఫాల్ట్ వీ విల్ హ్యావ్ ఎ పాస్ త్రూ పార్టిషన్, దీన్ని పాస్ త్రూ పార్టిషన్ అంటాం. ఓకే,
బై డిఫాల్ట్ 1 పాస్ త్రూ పార్టిషన్ ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఒక రీడర్ థ్రెడ్, ఒక రైటర్ థ్రెడ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ ఇనిషియలైజ్ చేసి చేస్తుంది. ఫ్లాట్ ఫైల్‌లో డేటా ఉంది. ఓకే. 10 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పార్టిషన్ పాయింట్స్‌ని పెంచుతాను. ఇది మీకు నేను చెప్పినా అర్థమవ్వదు. ఎప్పుడు అర్థమవుతుందంటే నేను షేర్ చేసే వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే. అక్కడ మీకు పార్టిషన్స్ అనేది ఫుల్ వెర్షన్‌లో తీసుకొని చెప్పారనమాట. సో, ఈ ట్రయల్ వెర్షన్స్‌లో పార్టిషన్ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉండదు. సో, దట్స్ వై ఐ యామ్ గోయింగ్ ఇన్ ఎ డిస్క్రిప్టివ్ వే. సో, పార్టిషన్ పాయింట్స్ ఉంటాయన్నమాట. పార్టిషన్ పాయింట్స్ పెంచుతారు. సో, పార్టిషన్ పాయింట్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే 1 రైటర్ థ్రెడ్, 1 రీడర్ థ్రెడ్, 1 ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్ ఉంది కదా! దీన్ని 3 చేస్తాను. 3 రీడర్, 3 ట్రాన్స్ఫర్మేషన్, 3 రైటర్. అప్పుడేమవుతుంది అంటే ఒకే సెషన్ ఇన్‌స్టెన్స్ 3 సెషన్ ఇన్‌స్టెన్సెస్‌గా ఫార్మ్ అవుతుంది. అంటే ఒక్కసారి 10 మిలియన్ రికార్డ్స్‌లో ఒక రీడర్ థ్రెడ్, ఒక రైటర్ థ్రెడ్ 1 మిలియన్ రికార్డ్స్ ప్రాసెస్ చేసుకుంటా ఉంటే, ఇప్పుడు ఒక్కసారిగా 3 పారలెల్ వేస్‌లో రన్ అవుతుంది సెషన్. ఈ 10 మిలియన్ రికార్డ్స్‌ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది? 3,000,000,000,000,000,000,000 అండ్ 1,000,000 మళ్ళీ ఇక్కడ 3 + 1 4. అంటే ఒక్కసారి ఇంతకుముందు 1 మిలియన్ డేటా ప్రాసెస్ అయ్యేది. ఇప్పుడు 3 మిలియన్ డేటా ప్రాసెస్ అవుతుంది. అర్థమవుతుందా? సో, బై డిఫాల్ట్ యూ విల్ హావ్ ఓన్లీ 1 రీడర్, 1 ట్రాన్స్ఫర్మేషన్ అండ్ 1 రైటర్ థ్రెడ్. ఈ పార్టిషన్ పాయింట్స్‌ని మనం 3గా ఇంక్రీజ్ చేసామంటే దీని అర్థం ఏంటంటే సెషన్ 3 టైమ్స్ పారలెల్‌గా రన్ అవుతుంది. 3 ఇన్‌స్టెన్సెస్ అంటాం. సెషన్ కాపీ 3 సార్లు పారలెల్‌గా రన్ అవుతదన్నమాట. ఒక సెషన్‌కి సంబంధం ఉండదు. పారలెల్ థ్రెడ్స్ అంటాం. ఈ పారలెల్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక్కసారి 1, 1, 1 ఉందనుకోండి. సపోజ్ 1, 1, 1 ఉందనుకోండి. ఇప్పుడు 1 మిలియన్ డేటా ప్రాసెస్ చేస్తుందని అనుకుందాం. అస్యూమ్. ఇప్పుడు ఏం చేస్తుందంటే పారలెల్‌గా 3 మిలియన్ డేటా ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు 1 మిలియన్ డేటా ప్రాసెస్ చేయడానికి మనకు 10 మినిట్స్ పట్టిందనుకుందాం. ఇప్పుడు 10 మిలియన్ డేటా ప్రాసెస్ చేయడానికి ఎంత అవుతుంది? 10 మినిట్స్ ఇంటూ 10 మిలియన్. అంటే 100 మినిట్స్ పడుతుంది ప్రాసెస్ చేయడానికి ఇన్ఫర్మేటికా. ఇప్పుడు నేను రీడర్ థ్రెడ్, రైటర్ థ్రెడ్ 3 టైమ్స్ పెంచాను. ఇప్పుడు 1 మిలియన్ 10 మినిట్స్‌లో రన్ అయ్యేది. ఇప్పుడు 3 మిలియన్ 10 మినిట్స్‌లో రన్ అవుతది. 3 మిలియన్ రికార్డ్స్ 10 మినిట్స్‌లో రన్ అవుతాయి. మనకి 10 మిలియన్ ఎంతసేపు రన్ అవుతుంది? మాక్సిమం దీనికి డబుల్ రన్ అవుతుంది. అంటే ఒక సపోజ్ ఇది 3 మిలియన్ అనుకుందాం. సో, 3 మిలియన్ 10 మినిట్స్‌లో రన్ అవుతుంది. లేదంటే 15 మినిట్స్ వేసుకుందాం. అంటే మాక్సిమం 15 మినిట్స్‌లో 3 మిలియన్ రన్ అవుతుంది. సో, ఇంకో 3 మిలియన్ రన్ అవ్వాలంటే 30 మినిట్స్. ఇంకో 3 మిలియన్ రన్ అవ్వాలి అంటే 45 మినిట్స్. సో, ఇంకొక 1 మిలియన్ ఉంది గదా! దానికొక 5 మినిట్స్ ఏసుకోండి. సో, టోటల్ 50 మినిట్స్. అంటే 100 మినిట్స్ రన్ అయ్యేది. ఇప్పుడు మనం పారలెలైజేషన్ చేస్తే 50 మినిట్స్‌లోనే రన్ అవుతుంది. అంటే ఒకడు ఒక పని చేసే ఒకడు ఇప్పుడు ముగ్గురిని తీసుకొచ్చాం. ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతది వర్క్. సేమ్ ఇంతే. థ్రెడ్డింగ్ ప్రాసెస్ కూడా అదే. సో, ఇఫ్ యూ హావ్ ఎ ఫ్లాట్ ఫైల్ అండ్ యూ వాంట్ టు రీడ్ మిలియన్స్ ఆఫ్ డేటా, యూ కెన్ గో విత్ ద పార్టిషన్స్ కాన్సెప్ట్. ఓకే. సో, పార్టిషన్ పాయింట్స్ ఈస్ యూజ్డ్ టు ఈజిలీ రీడ్ అండ్ రైట్ ద డేటా. ఓకే. సో, డేటా రైట్ చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్‌గా రైట్ చేస్తుందన్నమాట. పారలెలిజం అంటాం దీన్ని. సో, ఇలా పార్టిషన్స్ కూడా యూజ్ చేస్తాం. సో, పార్టిషన్స్ నేను ఎంత చెప్పినా మీకు మోస్ట్‌లీ అర్థం కాదు. సో, వన్స్ యూ సీ దట్ వీడియో యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే. సో, మనకిది ఇదేంటి ట్రయల్ వెర్షన్ కదా! సో, ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్స్ పక్కన రైట్ సైడ్‌లో పార్టిషన్స్ ఉంటదన్నమాట. అక్కడ సెట్ చేసుకోవాలి పార్టిషన్స్. ఓకే. సో, జస్ట్ లీవ్ ఇట్. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. అండ్ దట్ ఈస్ రైటర్ థ్రెడ్. ఓకే. సో, ఈ పార్టిషన్ సెషన్స్ అనేది మీరు చూడండి. నేను చెప్పిన ఇప్పుడు డిస్క్రిప్టివ్‌లో అర్థం కాదు. సో, వన్స్ యూ సీ దిస్ ఈస్ స్క్రీన్ షాట్ ఇక్కడుంది చూడండి. సో, థ్రెడ్ పార్టిషన్ 1, పార్టిషన్ 2, పార్టిషన్ 3. ఒక్కటి ఉండేది ఇప్పుడు 3గా చేసినామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు 3 పార్టిషన్ పాయింట్స్‌లో రన్ అవుతదన్నమాట. 3 టైమ్స్ ఫాస్టర్‌గా రన్ అవుతుంది అంతే. సింపుల్. 1x స్పీడ్‌లో రన్ అయ్యేది ఇప్పుడు 3x స్పీడ్‌లో రన్ అవుతుంది అంతే.
ఓకే. సో దట్ ఈస్ సింపుల్ యాజ్ దట్. ఇది సెషన్ లెవెల్‌లో మనం కాన్ఫిగర్ చేయొచ్చనమాట. ఓకే. సో ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్. బట్ ఇంకా క్లారిటీగా లేదు. దీన్ని రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో కాన్ఫిగర్ చేసే ప్రాపర్టీస్, అది ఏ ఏ పార్టిషన్ చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ వుడ్ బి దేర్. సో దిస్ ఈస్ జస్ట్ సింపుల్ స్క్రీన్ షాట్. బట్ ఎనీవే ఇట్లా ఉంటుందనమాట సెట్ చేసి. ఇక్కడ 1 అని ఉంది కదా! 1 ఇక్కడ 1, 1 అంటే బై డిఫాల్ట్ 1 పార్టిషన్ పాయింట్స్ ఉన్నాయని అర్థం. సో that is performance tuning. If it is a reader, you have to check in source qualifier what query is written. If query is taking long time, you do a performance tuning SQL performance tuning. If it is a transformation thread, you try to tune joiner, then expression, then aggregator. If you have a lookup, so you try to tune it based on their properties. Sorted input, master detail, తర్వాత లుకప్‌కి వస్తే అన్‌సార్టెడ్ లుకప్. సో లుకప్‌కి వచ్చేసప్పటికి నేను చూపిస్తా అని చెప్పాను కదా! సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ లుకప్. సో లుకప్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంది కదా! లుకప్ కాషింగ్ ఎనేబుల్డ్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్, ఇట్ విల్ క్రియేట్ ఎ కాషీ. ఇఫ్ యూ ఆర్ అన్‌చెక్ దిస్, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎ కాషీ. ఇట్ విల్ డైరెక్ట్‌లీ గో టు ద డేటాబేస్ అండ్ చెక్ ద రిజల్ట్స్. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒకవేళ కాషీ మీరు ఆ చెక్ బాక్స్ చేయకుంటే అది క్యాషీ ఫార్మ్ అవ్వదు. టెంపరరీ స్టోరేజ్ ఫార్మ్ అవ్వదు. ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ కోసం డేటాబేస్‌లో క్వెరీ చేస్తుంది. ఫర్ ఎవ్రీ రికార్డ్ కమింగ్ టు ద లుకప్, ఇట్ క్రియేట్స్ ఎ క్వెరీ ఇన్ ఎ డేటాబేస్ అండ్ సెర్చ్ ఫర్ దట్ పర్టిక్యులర్ మ్యాచ్ అండ్ గెట్స్ ద రికార్డ్. సెకండ్ రికార్డ్ ఎగ్జిక్యూట్ క్వెరీ, గెట్ ద రిజల్ట్స్. థర్డ్ రికార్డ్ ఎగ్జిక్యూట్ ద క్వెరీ, గెట్ ద రిజల్ట్స్. ఫోర్త్ రికార్డ్ అట్లా 100 రికార్డ్స్ ఉంటే 100 టైమ్స్ డేటాబేస్‌లో క్వెరీలు ఎగ్జిక్యూట్ అయ్యి బేస్డ్ ఆన్ ఎ కండిషన్, ఇట్ విల్ ట్రై టు మ్యాచ్ అండ్ ఫెచ్ ద డేటా ఔట్ ఆఫ్ ద లుకప్. సో ఈ పోర్ట్స్‌ని బేస్ చేసుకొని, కండిషన్‌ని బేస్ చేసుకొని సెలెక్ట్ స్టేట్మెంట్ ఫార్మ్ చేసుకొని, ఈ కండిషన్‌ని బేస్ చేసుకొని, అది డేటాబేస్‌లో సెర్చ్ చేసి మనకి డేటా ఇస్తుంది. క్యాషీలో సెర్చ్ చేయదు. దాన్ని అన్‌క్యాషీ లుకప్ అంటాం అన్నమాట. ఓకే. సో అది పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఇన్ ఎ బ్రీఫ్. సో ఇది బేసిక్ స్టెప్స్ విచ్ వి ఫాలో ఇన్ ఎ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. ఓకే. సో మీరు ఇంకా ఏమైనా ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అనుకుంటే, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్‌కి సెపరేట్‌గా ఒక బ్లాగ్ ఉంది. లేదంటే ఇన్ఫర్మేటికా వాళ్ళ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ చేసిన ఇన్ఫర్మేటికా కంపెనీ వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉంటుంది. సో అది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే. ఆల్‌మోస్ట్ అక్కడ పాయింట్స్ ఇక్కడ పెట్టాము. బట్ స్టిల్ యూ కెన్ సెర్చ్ మోర్ అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్. పార్టిషన్ పాయింట్స్‌కి నేను చెప్పినా మీకు అర్థం కాదు డిస్క్రిప్టివ్‌లో. సో ఐ విల్ ఫార్వర్డ్ a YouTube video where you can search it and get some information on partition points. Okay. So that is performance tuning in Informatica. సో ఇది డిస్క్రిప్టివ్‌గా ఉంటుంది. సో కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఓకే. సో జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. సో మీరు చూస్తా ఉంటే అది అర్థమవుతుంది. ఓకే. సో దట్ ఈస్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అండ్ ఈవెంట్ వెయిట్, ఈవెంట్ రైజ్ టాస్క్స్ నేను చెప్పాలి. సో టు వర్క్ ఫ్లో టాస్క్స్ క్రియేట్ డెసిషన్ టాస్క్ చెప్పాను. ఈవెంట్ వెయిట్. సో ఈవెంట్ వెయిట్ టాస్క్ ఏంటి అంటే నా రిక్వైర్మెంట్ చెప్తాను ఫస్ట్. ఓకే. సో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద రిక్వైర్మెంట్ ఫస్ట్. సో రిక్వైర్మెంట్ ఏందంటే సోర్స్ డేటా ఉంది. దానికి సోర్స్ సిస్టమ్ ఉంది. వాళ్ళు మనలాగే ఎంప్లాయీస్. దే ఆర్ వన్ ఆఫ్ ది సోర్స్ సిస్టమ్స్ విచ్ టేక్స్ ద డేటా. సో తర్వాత ఇన్ఫర్మేటికా లేయర్ ఉంది. మనం రాసిన మ్యాపింగ్. తర్వాత టార్గెట్ సిస్టమ్ ఉంది. టార్గెట్ సిస్టమ్‌లో రిపోర్టింగ్ టీమ్ యూజ్ ద డేటా. సో రిపోర్టింగ్ టీమ్ విల్ యూజ్ ద డేటా. సో మనం మధ్యలో ఇన్ఫర్మేటికా మిడిల్ వేర్‌లో ఉన్నాం అనుకోండి.
సోర్స్ సిస్టమ్ ఏంటంటే ప్రతిరోజు 10 ఏఎంకి మనకి డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫైల్స్ రూపంలో. ఇన్ఫర్మేటికాలో మ్యాపింగ్ రాసుకున్నాం. దానికి సెషన్ క్రియేట్ చేసాము. దానికి వర్క్ ఫ్లో గూడా ఉంది. సరే వాళ్ళు 10 ఏఎంకి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు కదా! ఒక 1 అవర్ బఫర్ టైమ్ పెట్టుకుందాం. ఒకవేళ ఫెయిల్యూర్ అయినా వాళ్ళ సైడ్ ఏమన్నా ఇష్యూ రిజాల్వ్ చేయాలనుకున్నా వాళ్ళకి 1 అవర్ టైమ్ ఇద్దామని చెప్పి మనం 11 ఏఎంకి షెడ్యూల్ చేసుకున్నాం. ఓకే. షెడ్యూల్ ఎలా చేసుకున్నాం? సో, వర్క్ ఫ్లోస్, ఎడిట్, షెడ్యూలర్ ఉంటుంది కదా! ఇక్కడ మనం షెడ్యూలర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చంటే సపోజ్ ఫస్ట్ దీన్ని సేవ్ చేద్దాం. వర్క్ ఫ్లోస్, షెడ్యూలర్స్. ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ షెడ్యూలర్. న్యూ దీని పేరు వచ్చేసి SCD1 అని నేను పెట్టుకున్నాను పేరు. ఏదైనా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ పేరు ఉందంట. ఐ విల్ టు SCD2. గో టు షెడ్యూల్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ ఎవడు ఇన్ఫర్మాటికా షెడ్యూలర్ యూజ్ చేయరండి. ఓకే. సో, దిస్ ఈస్ ఎ ఇన్ఫర్మాటికా షెడ్యూల్ ఐ యామ్ షోయింగ్ యూ. నో వన్ యూజ్ దిస్ మోస్ట్‌లీ. దే విల్ యూజ్ ఎ థర్డ్ పార్టీ షెడ్యూలర్ టూల్స్. సో, రన్ అండ్ డిమాండ్ అనేది ఒక ఆప్షన్. లేదు రన్ కంటిన్యూస్‌లీ అనేది ఒక ఆప్షన్. రన్ ఆన్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇనిషియలైజేషన్ అనేది ఒక ఆప్షన్. సో, రన్ అండ్ డిమాండ్ అంటే సో, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రన్ చేసుకోవటానికి. ఓకే. సో, రన్ కంటిన్యూస్‌లీ అంటే కంటిన్యూయస్‌గా రన్ అవ్వడానికి. లేదు మనం ఇంకా కొద్దిగా స్టార్టింగ్ ఈ రోజుతో స్టార్ట్ అయ్యి రోజు 11 ఓకే. సో, 11కి రన్ అవ్వాలి. 11 రన్ వన్స్. ఓకే. రన్ వన్స్. లేదు రోజు రన్ అవ్వాలంటే రోజు. రన్ ఎవ్రీ 1 డే. ఎప్పటికి రన్ అవ్వాలి? 11 మినిట్స్ 0. సో, 11 ఏఎంకి రన్ అవ్వాలి. లేదు ఇంకా కస్టమైజ్డ్‌గా చేయాలనుకోండి. కస్టమైజ్ రిపీట్, ఎడిట్. ఇక్కడ కస్టమైజ్‌గా చేయొచ్చు. సో, రోజుకి ఒకసారి రన్ అయ్యే బదులు సపోజ్ వీక్స్ అనుకుందాం. సో, వీక్లీలో మండే, ఫ్రైడే, సండే ఈ 3 డేసే రన్ చేయాలి. ఓకే. లేదు ఓన్లీ మండే రన్ అవ్వాలి. ఇలా. లేదు మంత్లీ చేసుకున్నాం అనుకో. మంత్స్‌లో ఫస్ట్, సెకండ్ ఫస్ట్ ఇది మంత్‌లో ఏ డే రన్ అయ్యాలి. సో, ప్రతి మంత్ 15థ్ రన్ అవ్వాలి నాకు. సో, ఐ విల్ గో టు 15. సో, ప్రతి మంత్ 15థ్ రన్ అవ్వాలి. ఇలా. సో, డిఫరెంట్ వేస్‌లో మనం చెక్ చేయాలి. ఇది జస్ట్ మీరు ఓపెన్ చేశారంటే షెడ్యూల్ మీకే అర్థమైపోతుంది. ఓకే. సో, దిస్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్. లేదు రన్ ఆన్ ది 4థ్ సాటర్‌డేనో, 4థ్ సండేనో అలా. సపోజ్ 4థ్ ట్యూస్‌డే రన్ అవ్వాలి. లేదంటే లాస్ట్ సండే రన్ అవ్వాలి ఇది. అలా. డిఫరెంట్ ఆప్షన్స్ కస్టమైజ్డ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అలా చేసుకోవచ్చు. సో, నేనిప్పుడు ఏం చేసుకున్నానంటే 11 ఏఎంకి రన్ అవ్వాలని చెప్పి చేసుకున్నాను సపోజ్. ఈ షెడ్యూల్ చేసి ఇక్కడ పెట్టుకుంటాం కదా! SCD2 అనేది ఇక్కడ వచ్చేసిందా? ఇప్పుడు వర్క్ ఫ్లోస్, ఎడిట్, షెడ్యూలర్ ఇక్కడ రీయూజబుల్ SCD2 ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా కస్టమైజ్డ్ 12:11కి రన్ అవుతుంది. ఇట్ విల్ రన్ ఫర్ ఎవర్. ఓకే. ఐ అప్లై ఓకే. సో, ఇలా షెడ్యూల్‌ని ఇన్వోక్ చేయాలన్నమాట. షెడ్యూల్‌ని క్రియేట్ చేసి షెడ్యూల్‌ని ఇన్వోక్ చేస్తారు. మోస్ట్‌లీ 90% దే వోంట్ యూజ్ ఇన్ఫర్మాటికా షెడ్యూలర్. దే విల్ ఆల్వేస్ యూజ్ థర్డ్ పార్టీ షెడ్యూలర్స్. సపోజ్ ఇలా చేశాను. మన రిక్వైర్మెంట్ కోసం నేను జస్ట్ చేశానన్నమాట. ఓకే. 11 ఏఎంకి షెడ్యూల్ చేశాను. ఎందుకు 11 ఏఎంకి? వాళ్ళు 10 ఏఎంకే సోర్స్ డేటా డెలివర్ చేస్తారు ఫ్లాట్ ఫైల్స్. లేదు ఒకవేళ వాళ్ళ దగ్గర డేటా ఏదో లాస్ ఉంది. సపోజ్ ఏదైనా ఫెయిల్యూర్ ఉంది. వాళ్ళ సిస్టమ్‌లో ఫెయిల్యూర్ ఉందని అనుకుంటే ఒక 1 అవర్ బఫర్ టైమ్ ఇద్దాం మనకి. ఓకే. 11 ఏఎంకి మనం షెడ్యూల్ చేసుకున్నాం. 1 అవర్ వాళ్ళకి టైమ్ ఇచ్చి వాళ్ళేమన్నా ఇష్యూ రిజాల్వ్ చేసుకోవడానికి టైమ్ ఇచ్చి 1 అవర్ బఫర్ టైమ్ పెట్టుకుంటారు ఎక్కడైనా. ఓకే. 11 ఏఎం. ఐ షెడ్యూల్డ్ మై వర్క్‌ఫ్లో
విచ్ టేక్స్ దిస్ డేటా, సోర్స్ డేటాని తీసుకొని మన టార్గెట్లోకి పంపిస్తుంది అనమాట ఈ మ్యాపింగ్. ఆ సోర్స్ డేటా 10 ఏఎంకి వస్తుంది. మన ఇన్ఫర్మేటికా షెడ్యూల్ 11 ఏకి పెట్టాము. మనం రన్ చేయకుండానే 11 ఏఎంకి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేటికా వర్క్లో రన్ అవుతా ఉంటుంది డైలీ. ఒకసారి ఏమైందంటే ఇది 10 ఏఎంకి ఫెయిల్ అయింది వాళ్ళ దగ్గర. ఫెయిల్ అయ్యి 12 పీఎం వరకు రిజాల్వ్ అవ్వలేదు. ఓకే. నో రిజల్యూషన్. ఎవరు చూసుకోలేదో, లేకుంటే టీమ్ లేదో, వాటెవర్ ద రీజన్ ఇట్ ఈస్. ఇక్కడ మన 11 ఏఎం షెడ్యూల్ రన్ అవుతుంది గదా! ఇక్కడ 12 వరకు డేటా ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు మనది ఇది 0 రికార్డ్స్‌తో రన్ అవుతది. సో, 0 ఫైల్స్‌తో రన్ అవుతది. అంటే నో రికార్డ్స్. మనకి డేటా ఇవ్వలేదు ఈరోజు. డేటా మిస్ అయిపోయింది. టార్గెట్ సిస్టమ్‌లోకి డేటా మూవ్ చేయలేదు మనం. తర్వాత వాళ్ళేం జెప్పారంటే 12కి రన్ చేస్తాం మేము. సో, మీరు మళ్ళీ మీది మాన్యుయల్‌గా రన్ చేసుకోండి అని జెప్పారు. మనం ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత మాన్యుయల్‌గా దీన్ని రన్ చేసుకుంటే మనకి ఫైల్స్ డేటా లోడ్ అవుతుంది. ఈ హెడేక్ అంతా ఎందుకు అని అనుకుంటే మనం ఈవెంట్ వెయిట్ అనే ఒక టాస్క్ యూజ్ చేసుకోవచ్చు. సో, దీన్నే ఫైల్ వాచర్ మెకానిజం అంటాం. ఓకే. సో, ఫైల్ వాచర్ మెకానిజం. సో, ఇక్కడేందంటే మనం ఈ ఇన్ఫర్మాటికా దెన్ 9.0.1 దెన్ ఎస్ఆర్‌సి ఫైల్స్. ఏదో ఒకటి ఒక పాత్ ఇందులో డాట్ టచ్ అని ఒక ఫైల్ జనరేట్ కోసం చూస్తా ఉంటుందన్నమాట. ఇట్ విల్ వెయిట్ ఫర్ దిస్ ఫైల్. ఓకే. సోర్స్ డాట్ టచ్ అనే ఫైల్ కోసం వెయిట్ చేస్తా ఉంటుంది. చూడండి ఇక్కడ సింబల్ మారిపోయింది చూడండి. ఇప్పుడు నేను సోర్స్ సిస్టమ్‌కి ఏం చెప్తానంటే, మీరెప్పుడన్నా రిజల్యూషన్ చేసుకోండి. నేనొక పాత్ ఇస్తాను. ఓకే. ఐ విల్ టేక్ దిస్ పాత్. నేను సోర్స్ సిస్టమ్‌కి ఈ పాత్ షేర్ చేస్తున్నాను. నేను ఈ పాత్ ఇస్తున్నాను. మీరెప్పుడు రన్ అయితే ఇప్పుడు 12 ఏఎంకి రన్ అయితే 12 పీఎం గాని, 1 పీఎం గాని, 2, 3 ఎప్పుడన్నా మీరు ఇష్యూ రిజాల్వ్ చేసుకోండి. రిజాల్వ్ చేసిన తర్వాత ఈ పాత్‌లో సోర్స్ డాట్ టచ్ అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. 0 బైట్ ఫైల్స్ అంటాం దీన్ని. టచ్ ఫైల్స్ అంటాం. 0 బైట్‌తో ఒక ఫైల్ క్రియేట్ చేయండి అని చెప్తామనమాట. వాళ్ళేం చేస్తారు, సరే ప్రతిసారి డేటా రన్ అయిన తర్వాత, వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత సోర్స్ డాట్ టచ్ అని ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే. అప్పుడు నేను ఇక్కడ చూడండి ఆ ఫైల్ కోసం నేనిక్కడ వాచ్ చేస్తా ఉన్నాననమాట. సో, ఎప్పుడైతే ఆ ఫైల్ మనకి ఆ పాత్‌లో ప్లేస్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఇది ట్రిగ్గర్ అయిపోతుంది. ఓకే. ఆటోమేటిక్‌గా ఈ సెషన్ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది. సోర్స్ సిస్టమ్ నుంచి వచ్చే డేటా రన్ అయిపోతుందనమాట. సో, అలా డిపెండెన్సీ ఇది లేదులే. ఇది జస్ట్ ఫర్గెట్ అబౌట్ దిస్. దిస్ ఈస్ నాట్ దేర్. ఓకే. సెషన్ తర్వాత ఇదుంది. ఇలా ఉందనుకుంటే ప్రతిసారి ఇది టచ్ ఫైల్ కోసం వెయిట్ చేస్తా ఉంటుందనమాట. ఎప్పుడైతే ఆ ఫైల్ రీచ్ అవ్వంగానే ఇది ట్రిగ్గర్ చేసేస్తుంది ఈ ప్రాసెస్‌ని. ఇంకా వెయిట్ చేస్తా ఉంటుంది. ఆ పాత్‌లో ఫైల్ కోసం వెయిట్ చేస్తా ఉంటుందనమాట. ఈవెంట్ వెయిట్ అనేది. ఓకే. సో, దట్ ఈస్ ది ఈవెంట్ వెయిట్ ప్రాసెస్. సో, మనం డిపెండెన్సీ ఇక్కడ వీళ్ళతో ఇంకా అవసరం లేదనమాట. వీళ్ళు ఎప్పుడు రన్ అయితే అప్పుడు సోర్స్ డాట్ టచ్ అనే ఫైల్ క్రియేట్ అవుతది కాబట్టి వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మన మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండానే ఈ పర్టిక్యులర్ ప్రాసెస్‌ని రన్ చేస్తుంది. దాన్నే ఈవెంట్ వెయిట్ అంటాం. ఈవెంట్ వెయిట్ ఈస్ ద టాస్క్ టైప్ విచ్ విల్ వెయిట్ ఫర్ అన్ ఫైల్ టు కమ్ ఇంటూ పర్టిక్యులర్ పాత్. ఆ పాత్‌లో ఆ ఫైల్ కోసం కంటిన్యూయస్‌గా లుక్ చేస్తా ఉంటుందనమాట ఎప్పుడొస్తుంది అని. సో, దాన్నే ఈవెంట్ వెయిట్ అంటాం. ఓకే. ఇప్పుడు సినారియో ఏంటంటే టాస్క్స్ క్రియేట్ ఇప్పుడు ఈవెంట్ రైజ్ అన్నమాట. ఇప్పుడు వేరే టీమ్‌కి ఓకే. సో, ఈ ప్రాసెస్ రన్ అవ్వంగానే నేను ఒక ఈవెంట్ రైజ్ చేస్తున్నాను. ఇప్పుడు వేరే టీమ్ వాళ్ళు మన ఫైల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన డేటా కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి. సో, ఇక్కడ వర్క్ ఫ్లోస్
ఎడిట్ ఈవెంట్స్. సో ఇక్కడ నేను ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తాను. ఫైల్ రైజ్ అనే ఒక ఈవెంట్ రైజ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఈవెంట్కి వెళ్ళి ప్రాపర్టీస్, ఈ ఫైల్ రైజ్ అనే ఈవెంట్ నేను అప్లై చేసుకుంటాను. ఓకే, సో ఆ ఈవెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక నిమిషం, వర్క్ ప్లస్ ఈవెంట్స్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ యూజర్ డిఫైన్డ్, దెన్ wait. The event wait, then this. Event wait lo events, I am waiting for a user defined event which is nothing but file rise. Okay, so now you see it. సో ఇప్పుడు చూడండి, ఈవెంట్ వెయిట్ ఫస్ట్ ఇది ఒక ఫైల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీన్నే ప్రీ డిఫైన్డ్ అంటాను. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటనేది చెప్పడానికి నేను ఇదంతా చేశాను. సో ప్రీ డిఫైన్డ్ ఏంటంటే ఒక ఫైల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫైల్ వాచర్ ఈజ్ నథింగ్ బట్ ఈవెంట్ వెయిట్ అంటే ఒక ఇట్స్ అ ఫైల్ వాచర్ మెకానిజం అంటాం. ఫైల్ వాచర్ మెకానిజం అంటే ఏంటి, ఒక ఫైల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫైల్ ఎప్పుడైతే అక్కడ అవైలబిలిటీలో ఉంటుందో వెంటనే ఈ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేస్తుంది. అంతవరకు ఈ ప్రాసెస్ని ముందుకు వెళ్ళనివ్వదు అనమాట. అదే దీని స్పెషాలిటీ. సో ఫైల్ రీచ్ అయింది, ఈ ప్రాసెస్ ట్రిగ్గర్ అయిపోయింది. ట్రిగ్గర్ అయిన తర్వాత నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈ ప్రాసెస్ అయిన తర్వాత నేను ఈవెంట్ రైజ్ చేస్తున్నాను. ఏం రైజ్ చేస్తున్నాను, ఫైల్ రైజ్ అని ఒక ఈవెంట్ని రైజ్ చేస్తున్నాను. ఎస్, నా ప్రాసెస్ కంప్లీట్ అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్, ఇంకా మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ని రన్ చేసుకోవచ్చు అని నేను ఒక ఈవెంట్ని రైజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇది ఒక ఈవెంట్ వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దేనికోసం వెయిట్ చేస్తుంది, నేను చెప్పాను యూజర్ డిఫైన్డ్ కోసం వెయిట్ చేస్తుంది అండ్ ఫైల్ రైజ్ అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే ఈ ఈవెంట్ రైజ్ అనేది ఫైల్ వాచ్ అనేది రైజ్ చేసిందో, ఇది ఎప్పుడైతే అది అందుకుంటుందో మళ్ళీ ఈ సెషన్ కూడా రన్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ రెండు లేకుండా కూడా పెట్టుకోవచ్చు మనం డైరెక్ట్గా సెషన్ని. ఇక్కడ మధ్యలో $$ సెషన్ ఈక్వల్ టు సక్సీడెడ్ అని పెట్టుకొని ఇది పెట్టుకోవచ్చు. బట్ ఈవెంట్ వెయిట్ అంటే ఏంటి, ఈవెంట్ రైజ్ అంటే ఏంటి చెప్పడానికి ఇది యూజ్ చేస్తున్నాం అంతే. ఓకే, సో ఈవెంట్ వెయిట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూజర్ డిఫైన్డ్ దానికోసం వెయిట్ చేయటం, ఒకటి ప్రీ డిఫైన్డ్ కోసం వెయిట్ చేయడం. ప్రీ డిఫైన్డ్ అంటే నేమ్ ఆఫ్ ది పాత్, నేమ్ ఆఫ్ ది ఫైల్ అండ్ పాత్ దట్ నీడ్స్ టు బి కాన్ఫిగర్డ్. ఇప్పుడు ఇలా పాత్ ఇస్తారనమాట. యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి, మనం డిఫైన్ చేసే టాస్క్స్ అనమాట. సో ఇది ఈవెంట్ రైజ్ క్రియేట్ చేసేది యూజర్ డిఫైన్డ్ అనమాట. ఈవెంట్ రైజ్ ఎప్పుడైనా యూజర్ డిఫైన్డ్వి రైజ్ చేస్తూ ఉంటుంది. సో ఫైల్ రైజ్ అనే ఒక ఈవెంట్ని రైజ్ చేసినప్పుడు ఈవెంట్ వెయిట్ కూడా ఆ ఫైల్ వెయిట్ అనే దానికోసం, ఫైల్ రైజ్ అనే దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఇది వస్తుందా అని. ఇది రాగానే దీని తర్వాత ప్రాసెస్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో ఈవెంట్ వెయిట్లో 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా ఫైల్ పాత్ ఇవ్వచ్చు, సెకండ్ ఇది యూజర్ డిఫైన్డ్ ఈవెంట్ రైజ్ని కూడా అది వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటంటే, ఇక్కడ వర్క్ ఫ్లోస్, ఎడిట్, ఈవెంట్స్, ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. మనం జస్ట్ ఈవెంట్స్ అనమాట. ఫైల్ రైజ్ అంటే దీనివల్ల అర్థం ఏం లేదు, జస్ట్ ఇట్ విల్ రైజ్ లైక్ అ ఫైల్ రైజ్ అని ఒకటి రైజ్ చేస్తుంది. ఇది ఆ ఫైల్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది దేనివల్ల రైజ్ చేస్తుంది, దీనివల్ల రైజ్ చేస్తుంది. సో ఈ ఫైల్ రైజ్ అనేది రైజ్ చేస్తుందో అప్పుడు ఈ ఈవెంట్ వెయిట్ కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఫైల్ రైజ్ కోసం. అప్పుడు ఫైల్ రైజ్ అనేది దానికి మ్యానిపులేట్ అయిపోయి అప్లికబుల్ అయిపోయి ఈ సెషన్ రన్ చేస్తుంది. ఇలా సెషన్కి మధ్యలో డిపెండెన్సీస్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఈవెంట్ వెయిట్, ఈవెంట్ రైజ్ వల్ల మనకి ఇలా యూజెస్ ఉంటాయి. మోస్ట్లీ ఈవెంట్ వెయిట్ యూజ్ చేస్తాం మేము, ఈవెంట్ రైజ్ చాలా తక్కువ.
సో we will always use the event wait. టచ్ బేస్ ఫైల్ వాచర్ మెకానిజం కోసం యూజ్ చేస్తాం. ఒక ఫైల్ని క్రియేట్ చేయమని చెప్తాం సోర్స్ సిస్టమ్స్ని. ఆ ఫైల్ క్రియేట్ అవ్వగానే ఈ ప్రాసెస్ అంతా ట్రిగ్గర్ అయ్యేలాగా మనం ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఈవెంట్ వెయిట్ అండ్ ఈవెంట్ రేస్. సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్ ఆన్ ఈవెంట్ వెయిట్ అండ్ ఈవెంట్ రేస్? So this is again descriptive. You cannot show and execute it. Okay. సో ఆ పాత్స్ అవన్నీ చెప్తారు, ఇస్తారు ఏ పాత్లో ఏ ఫైల్ కోసం వెయిట్ చేయాలని. సో దాన్ని బట్టి మనం కాన్ఫిగర్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ డిస్క్రిప్టివ్ థింగ్స్. ఓకే, ప్రాక్టికల్గా ఉండదు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తే ఇంకా అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేటికా. సో మిగతావి సినారియోస్ ఉన్నాయి. హాఫ్ రికార్డ్స్ ఒక టార్గెట్లో, హాఫ్ రికార్డ్స్ ఇంకో టార్గెట్లో, లాట్ ఆఫ్ సినారియోస్ ఆర్ దేర్. ఓకే, సో మీరు అది ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తే మీకు విల్ గెట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇన్ఫర్మేటికా. సో ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్? ఇంకా మనకి యూనిక్స్ పార్ట్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఈ రెండు ఉన్నాయి. సో విత్ ఇన్ 2 days we will complete it. ఓకే సార్, పార్టీషన్స్ లో ఇందాక మీరు 10 million రికార్డ్స్ ఉన్నప్పుడు వాటిని